ఇతరుల పదార్థాన్ని ఇతరులకు వాడికి సంబంధం లేని దాన్ని తనవిగా చెప్పరాదు. చూడండి, ఇది మహా దొంగతనం అన్నమాట. దీనికి స్వాహ అనే దానికి మూడో అర్థం అండి. తనవి మాత్రమే తనవిగా చెప్పాలి. ఇతరులవి తనకు సంబంధం లేని దానివి తనవిగా భావించకూడదు, చెప్పరాదు. ఇప్పుడు ఏం చేస్తారు? అద్దె పని చేస్తాడు ఇల్లు, ఇది నాది అనేటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట. ఇంకొక నాలుగో అర్థం ఏమి? సుష్టు రీత్యా సంస్కృత్య హవి సదా హోతవ్యమితి స్వాహా శబ్ద పర్యాయార్థ. అంటే ఇటువంటి పదార్థాలను సేకరించి, సమిదలు పదార్థాలు దీనికి కావలసినటువంటి సేకరించి విద్వాంసులతో సంబంధం పెట్టుకొని నెలకు ఒకమారు కానీ, 3 నెలలకు కానీ, 6 నెలలకు కానీ, చివరికి సంవత్సరానికి ఒకసారి కానీ నిజమైనటువంటి వైదికుల చేత, ఆర్య సమాజికుల చేత యజ్ఞము చేయించాలి. ఎంత యజ్ఞము చేయిస్తే అంత లోకోపకారం జరుగుతుంది, అంతటి పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. విగ్రహారాధన వలన ఒక్క బాపనయ్యకు తప్ప లాభం ఎవ్వరికి కలగదండి. దీని వలన ఒక చెంచా నెయ్యి వేస్తే కొన్ని లక్షల ప్రాణులకు అందుతుందండి. ఒక్క చెంచా నెయ్యి మనిషికి చాలదండి. అగ్నికి భేదక శక్తి ఉంది, మీకు సైన్స్ బాగా తెలుసు, ఆర్ ఎడ్యుకేటెడ్స్. ఆ నెయ్యి దాంట్లో పడుతూనే అగ్ని ఆ భేదక శక్తి, అప్పుడప్పుడు నెయ్యి వేస్తున్నాను నేను, ఆ నెయ్యిని ఆ పదార్థంలో ఉండే గుణాన్ని వేరు చేసి ఆ పదార్థాన్ని నశింపజేసి దాన్ని సూక్ష్మము చేసి పరమాణు రూపకంగా చేర్చి వాయువులో కలుపుతుందన్నమాట. ఆ వాయువు ద్వారా కొన్ని కిలోమీటర్లు పోతుంది. ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి యజ్ఞం కొన్ని కిలోమీటర్లు చుట్టూ ఇటువగా 8 కిలోమీటర్లు ఇట్లా 4 పక్కల పోతుంది. అక్కడ ఉండేటువంటి మావారు మీవారు అనే భేదం ఉండదు, తనవారు పగవారు అనేటువంటి భేదం ఉండదు. చెట్లు, వృక్షాలు, ప్రతి ప్రాణికి జడ పదార్థాలు కూడా, సూర్యకిరణాలు, భూమి, వాయువు, అగ్ని ఇవన్నీ పవిత్రమవుతాయి. వర్షజలం కూడా పవిత్రమవుతుంది. ఈ పవిత్రతంతా కూడా ఈ వేసే పదార్థాల దీనిలో ఉండే ఔషధీకృతమైనటువంటి గుణము అంతరిక్షములో చేరి మేఘం ఏర్పడుతుంది. ఆ మేఘముతో సకాలంలో వర్షం వస్తుందన్నమాట. ఆ సకాలంలో వర్షం రావటం వలన మాకు పంటలైందే పక్వమైన రుచికరమైనటువంటి పంటలు పండుతాయి. ఉరుము మెరుపులతో కూడినటువంటి వర్షం వస్తుంది. ఉరుము వలన మనకు హాని కలిగించే క్రిములు చస్తాయి, మెరుపు వలన క్రిములు చస్తాయి, ఉరుము వలన భూమిలో ఉత్పాదక శక్తి పెరుగుతుందన్నమాట, పంటలు బాగా పండుతాయి. అది యజ్ఞం వలననే సాధ్యమవుతుందన్నమాట. కాబట్టి యజ్ఞంలో ఎంత పదార్థం వేస్తే అంత మీకు పుణ్యం వస్తుంది. యజ్ఞానికి వచ్చేవాడు రవిక బట్టలు కాదు తేవాల్సింది, బంగారు కాదు తేవాల్సింది, కొబ్బరి గిన్నెలో ఖర్జూరాలో, జటామాంసో, పిప్పళ్ళలో, యాలుకలో, ఖర్జూరాలో ఇలాంటివి తెచ్చి దాంట్లో వేయాలి. చక్కెర పదార్థాలు ఇవన్నీ వేయకూడదండి. బట్టలు బాబరయ్య ఏం చేస్తాడు? మెడిసిన్ రైకగుడ్డు అని కొన్ని వేస్తాడు. పట్టు వేయకూడదు, పట్టు పురుగు నుంచి వస్తుంది. ఆ పురుగులో మాలిన్యం ఉంటుంది. పురుగు చస్తే కానీ నీకు పట్టు రాదు. నీకు తెలుసా ఇవన్నీ? నేను స్పీడ్ చెప్తున్నానండి, టైం లేదు కాబట్టి. యూ హ్యావ్ నో టైం. కాబట్టి దానిలో ఏ చెడు పదార్థం పడుతుందో, ఒక ఒట్టి మిర్చి కానీ 4 మిరియాలు కానీ వేయండి, అందరూ దగ్గి తుమ్మి కళ్ళు ఎర్రగై బాధపడి అంతా లేచిపోతారు. అదే మిరియాలు తింటే వారికే కారం కలుగుతుంది. అగ్నిలో వేస్తే అది కొన్ని ఇక్కడ సమీపంలో ఉండే వాళ్ళు ఆ వాయువు ఎంత దూరం పోతుందో అక్కడంతా ఘాట్ వస్తుంది, వాళ్ళు కూడా తిట్టుకుంటారు. మనం తినేటువంటి సాంబారు, పప్పు, పులిహోర పదార్థాలు ఒక గరిటెతో తిరగబోత పెడితే, తాలింపు పెడితే అదంతా రుచికరమవుతుంది. మధురమైనటువంటి వాసనతో నిండిపోతుంది అన్నమాట. అది రుచికరమవుతుంది, తృప్తి కలుగుతుంది, ఎక్కువ తినగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇటువంటి అగ్ని గుణాలు చాలా ఉన్నాయి. మీరు వింటాము అంటే దీని తర్వాత చెప్తానండి, మీకు కొద్ది మాత్రమే చెప్పారు. కాబట్టి అగ్నిలో వేసే పదార్థాలు పండితులు మాలాంటి వారు చెప్పిన పదార్థాలే వెయ్యాలి. అవి వేదములో చెప్పబడిన పదార్థాలే మేము వేస్తాము. సమిదలు కూడా మాడి, మేడి, దువ్వి, రావి, మర్రి, గంధము ఇట్లాంటివే వెయ్యాలి. ఏదైతే బొగ్గుగా నిలబడదో అదే వెయ్యాలి. అవి కూడా పుచ్చుబట్టినవి, గుండువి, చెడిపోయినవి వెయ్యరాదు. దాంట్లో క్రిములు ఉంటాయి, పురుగులు ఉంటాయి. అవి చస్తే దాంట్లో ఉండేటువంటి నీసు పదార్థం అంటే చెడు పదార్థము మనకు వాయువు ద్వారా అందరికీ అంది. చేసిన వారికి, చేయించిన వారికి, ఆ వాయువు పీల్చిన వారికి రోగాలు వస్తాయి. దీని వలన రోగాలు వస్తాయి. నేను ఆస్మా పేషెంట్ అండి, యజ్ఞం అన్నీ పోయిందండి. ఆర్ఎంపీ డాక్టర్ నేను. మీరు అబద్ధం అనుకుంటారు, సానేపల్లి అందరికీ ఇలా తెలుసు, సూదులు వేస్తూ ఉన్నాను అప్పుడు. కాబట్టి నేను ఆస్మా పేషెంట్, నా అల్లోపతి వైద్యం నన్ను ఏమీ చేయలేకపోయింది, మాన్చలేకపోయింది. యజ్ఞం నన్ను ఈ పొద్దు బాగా నిలబెట్టిందండి. కాబట్టి ఇలా యజ్ఞం పదార్థాలు సత్యార్థ ప్రకాశ్ అనే పుస్తకం ఉంటుంది. ఇక్కడ సుధాకర శాస్త్రి చతుర్వేది అనేటువంటి ఆయన కన్నడలో కూడా రాశాడు 20 ఏళ్లప్పుడే. అదంతా ట్రాన్స్లేషన్ జరిగింది, ఫ్రెంచ్ భాషలో కూడా దొరుకుతుంది.
మీరందరూ సత్యార్థ ప్రకాశ అమర గ్రంథ అవశ్యపడే చదవండి, ధన్యులుగా అండి. ఈ ప్రపంచంలో ఏవి కావాలో అన్ని దాంట్లో ఉంటాయండి. దాని పేరే ఒక విలక్షణం, సత్య అర్థ ప్రకాష్. కాబట్టి యజ్ఞం అంటే కొన్ని 3 గంటలు చెప్తారండి. నేను మీకు సైంటిఫిక్గా చెప్తానండి. ఎవడు నోరు ఎంత చదివినోడు కూడా నోరు ఎత్తలేడండి. ఒక్కొక్క సమిధిలో ఒక ప్రాపిలిన్ హైడ్రాక్సైడ్, అట్లాగే ఇసిటిలిన్ హైడ్రోక్లోరైడ్, ఇవన్నీ కూడా ఓజోన్, ఇవన్నీ చాలా వాయువులు ఉత్పన్నం అవుతాయి. యజ్ఞము ఒక విధంగా సమిధ పెడితే ఇలా వెలిగేది వేరు, నిడివికి పెడితే వెలిగేది వేరు, ఇట్లా ఉంటాయి. ఈ 3 స్టెప్స్ ఎందుకున్నాయో అవన్నీ కూడా మళ్ళీ చెప్తాం. కాబట్టి దీనిలో ఇప్పుడు మీకు ఇంత యజ్ఞం చేస్తున్నాం, నిన్నటి నుంచి ఎవరు దగ్గలేదు, తుమ్మలేదు, కళ్ళు ఎర్రగాలేదు, ఎవరు లేచిపోలేదు. మీకుండే ఏదైనా జాడ్యాలు ఉంటే అన్నీ పోతాయి. ఇదే శివనహల్లిలో యజ్ఞం చేస్తే ఎమ్మెల్యే వియ్యంకురాలని లలితమ్మ అని మీకు ఇప్పుడే మాటలు వస్తాయి, ఇంకా మాట్లాడండి, మేము ఊరుకుంటాం. నాకు శక్తి లేదా, ఇదే సమయం నీళ్ళు కొడుకుడు కూడా అంటారు. ఆమె 3 రోజులు నాకు ఆయాసమే రాలేదు కృష్ణారెడ్డి అని చెప్పింది. వీళ్ళే సాక్షులు, అందరూ పోయాం. ఇది 24 గంటలు ఈ ఇంటిలో శుద్ధమైన వాయువుతో దీన్ని ఇష్టం వచ్చిన సైంటిస్ట్ వచ్చి టెస్ట్ చేయబడి. అగ్నికి భేదక శక్తి ఉంది. ఇక్కడ ఉండేటువంటి వాయువునంతా కూడా తేలిక చేసి బయటికి పారదోలుతుందండి. ఇదంతా మీకు సమ్మతమైన, అబద్ధమైతే నిలదీయండి, నన్ను ఊరికి ఉండొద్దు. బయట ఉండే పవిత్రమైన వాయువు ఇంట్లోకి వస్తుందండి. అందుకే యజ్ఞం జరిగేటప్పుడు కవాటములు, కిటికీలు అన్నీ తెరవబడాలి. మనకి ఏదన్నా ఇబ్బందిగా ఉంటే అప్పుడు మూసుకోవాలి కొద్దిగా, అంతేగాని అన్ని మూసి చేయకూడదు. కాబట్టి ఇట్లా యజ్ఞం వల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయి. సకాలంలో వర్షం వస్తుంది, ఇంటిలో ఐక్యత పెరుగుతుంది, బుద్ధి వర్ధిల్లుతుంది. రోజు మీరు యజ్ఞం చేసుకోవచ్చు. 16 నిమిషాలు పడుతుందండి. 16 ఆహుతులే మేము నేర్పిస్తాం. మీరేమి ఇవ్వాల్సిన పని లేదు మాకు.